గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 1వ తారీఖు అక్టోబర్ 2025 నుండి 15వ తారీఖు అక్టోబర్ 2025 వరకు కూడా ఈ పక్షంలో అంటే ఈ 15 రోజులు కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే 9వ తారీఖు అక్టోబర్ 9వ తారీఖున అట్ల తద్ది వచ్చింది. ఖచ్చితంగా ప్రతి స్త్రీ కూడా ఇంట్లో అట్ల తద్ది వ్రతాన్ని చేస్తారు. అయితే ఆ రోజు వచ్చే పెద్ద సమస్య ఏంటంటే పూజారులు దొరకకపోవడం, పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోవడం, ఇతర దేశాల్లో ఉండేవారు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే అట్ల తద్ది వ్రత విధానాన్ని మీకు వీడియోగా తయారు చేసి పూజా విధానాన్ని కథని అంతని కూడా దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు యూట్యూబ్లో పెట్టడం జరిగింది. కాబట్టి మీరు అట్ల తద్ది వ్రత విధానం పూజ తెలుగు అని ఇలాగ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ అని యూట్యూబ్లో కొట్టినట్లయితే మేము చేయించినటువంటి అట్ల తద్ది వ్రతం వస్తుంది, చక్కగా ఆ పూజను ఎదురుగుండా పెట్టుకుని చేసుకోవచ్చు అని తెలియజేస్తూ ఇక ఈ పక్షంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే అనుకున్నంత ఆదాయం లభించకపోయినా కూడా మీకు సమయానికి అవసరానికి మాత్రం డబ్బులు చేతికి అందుతాయి. కాబట్టి వచ్చినటువంటి డబ్బులతో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకోవడం, ముఖ్యమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకోవడం మంచిది. అయితే ముఖ్యమైన పెట్టుబడులు అంటే కనుక భూముల యందు, గృహాల యందు, లేదా వ్యాపారాల యందు, కంపెనీల యందు అలాంటి వాటి యందు పెట్టే పెట్టుబడులకి చక్కని అవకాశాలు రాబోతున్నాయి. బ్యాంకు రుణాలు కూడా మంజూరు అవుతాయి. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా ఏదైనా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఇక రుణాల విషయంలో కానీ అప్పులు తీసుకుని ఇచ్చేటటువంటి విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పర్మనెంట్ కానీ ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం పర్మనెంట్ అయ్యే అవకాశాలు స్వల్పంగా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి కొంచెం ఇబ్బందులు ఎదురైనా కూడా మళ్ళీ కొన్ని రోజులు సెకండ్ వీక్లో మాత్రం మీకు వాటి నుంచి బయటపడగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులకు కొంచెం మాట పడేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఉద్యోగపరంగా అయితే పనులు ఎదరికి సాగుతాయి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ కొంచెం ఇబ్బందులు పడినా కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుంటే తొందరగా మీరు వాటి నుంచి బయటపడగలుగుతారు. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్య నుంచి బయటపడగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. చేసే పని యందు శ్రద్ధ, ఓర్పు, సహనం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపోకుండా మంచి నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు. ఇక విదేశీ ప్రయాణాలు కానీ, విదేశీ ఉద్యోగ అవకాశాలు కానీ, విదేశీ వ్యాపార అవకాశాలు కానీ ఖచ్చితంగా రాబోతున్నాయి. వివాహం కాని స్త్రీ పురుషులకి కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహ అవకాశాలు ఉన్నాయి. పిల్లల చదువులకు సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి కొంచెం బాగా మీరు పాటు పడతారని చెప్పొచ్చు. విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలిసే అవకాశం కనపడుతుంది. భార్యాభర్తల మధ్య కూడా సంతోషంగా కలిసి ఆనందంగా జీవించడానికి ప్రణాళికలు వేసుకునే అవకాశం కనపడుతుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాయామాలు చేద్దాం అనుకుంటారు కానీ కుదరని ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం శ్రద్ధ పెట్టాలి ఖచ్చితంగా. ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా కూడా వ్యవహరిస్తారని చెప్పొచ్చు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి కూడా కేటాయించగలుగుతారు. మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అధిక మొత్తంలో డబ్బులు కూడా సంపాదించుకోగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో చక్కని మార్పులు కనపడుతున్నాయి. అయితే ఇష్టమైన వాళ్ళు ఏదైనా తప్పులు చేసినా, ప్రేమించిన వాళ్ళు ఏదైనా తప్పు చేసినా క్షమించి వాళ్ళని ఆదరించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. దూరదృష్టితో ఆలోచించి మంచి నిర్ణయాలు, మంచి పెట్టుబడులు పెట్టగలుగుతారు. మీ పనితీరు కూడా గర్వించే రీతిలో, ఇతరులు గర్వించే రీతిలో ఉంటుంది అని చెప్పొచ్చు. వ్యాపారస్తులకి కొత్త ఆశలు, అవకాశాలు రాబోతున్నాయి. విద్యార్థులు కూడా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతుంది అని చెప్పొచ్చు. అలాగే పోలీస్ కేసుల్లో కానీ, ఆర్మీకి సంబంధించిన దరఖాస్తులు చేసుకునే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. కంప్యూటర్ విద్యల పట్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యల పట్ల అనుకూలత ఉంది. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది. ఉద్యోగులకి ముఖ్యమైనటువంటి పనుల్లో ఉండే ఆటంకాలన్నీ కూడా తగ్గుతాయి. ఎటువంటి చికాకులు ఎదురైనా సరే వాటిని అధిగమించగలుగుతారు. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు కూడా ఇంట్లో ఉండేటటువంటి అనేక రకాల పనులన్నీ కూడా తొందరగా జరగడం, గృహ సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక దృష్టి సారించడం, అలాగే భార్యాభర్తలతో అన్యోన్యత, కుటుంబ వ్యక్తులతో సఖ్యత, అలాగే అత్తమామలతోటి, తోటికోడళ్లతో సఖ్యత కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారాల ద్వారా విశేషంగా శ్రమిస్తారు. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ధనప్రాప్తి పొందగలుగుతారు. మొండి బాక్యాలు వసూలవుతాయి. ఆర్థిక ప్రగతి కనపడుతోంది. ఇక అన్ని రంగాల వారికి కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక బాగుంటుంది. ఏదేమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ